నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అమరావతిలో ఈ రోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన జరగబోతుంది. అంటే ఈ నేపథ్యంలో గతంలో కూడా ఈ హాస్పిటల్కి సంబంధించి శంకుస్థాపన జరిగింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఇది? అది మంచి నిర్ణయంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో మాత్రమే క్యాన్సర్ హాస్పిటల్ ఉండడం వల్ల దాదాపు బర్డెన్ అంతా పడుతుంది. చాలామంది క్యాన్సర్ పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యాన్ని మనం చూడొచ్చు. అంటే క్యాన్సర్ అనగానే గుర్తుకొచ్చేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి గుర్తొస్తుంది. క్యాన్సర్ అనే రోగం ఏంటంటే అది బయటపడేంత వరకు తెలియని రోగం. మిగతా వాటిలాగా ముందే సిగ్నల్స్ లేకపోతే కొంత ఈ వాటికి సంబంధించి బయటపడే అవకాశం ఉంటే ముందు ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వచ్చే వరకు కూడా మనిషి బాగానే ఉంటాడు, కానీ క్యాన్సర్ ఉందా లేదా అని తెలియని విషయం. లాస్ట్ స్టేజ్లో కూడా కొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బసవతారకం హాస్పిటల్ చాలామందికి చికిత్స చేస్తుంది. చాలామంది నయమైపోతున్నారు. అంటే కొంత మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈజీగానే వాళ్ళు బయటపడుతున్నారు. ఇక 3వ స్టేజ్ 2వ స్టేజ్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు క్యాన్సర్ బారి నుంచి బయటపడి వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో అమరావతి ఇక 2 రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. 2 రాష్ట్రాలు ఏర్పడకపోయినా ఆసుపత్రులు ఎంత పెరిగితే పబ్లిక్ అంత ఉపయోగం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోతున్న రాజధాని నగరంలో అమరావతి తుళ్ళూరు దగ్గర ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి 21 ఎకరాలను సేకరించడం జరిగింది. 750 కోట్లతో నిర్మాణ పనులు చేయాలని సంకల్పించడం జరిగింది. అయితే గత సంవత్సరం 8 నెలల క్రితం దాన్ని శంకుస్థాపన భూమి పూజ చేసినప్పటికీ పర్యావరణ అనుమతులు వీటన్నిటి కారణంగా అది వాయిదా పడడం జరిగింది. అయితే ఎట్టకేలకు పర్యావరణ అనుమతులు లభించడంతో ఇక అది స్వయంగా ట్రస్ట్కు చైర్మన్గా ఉన్న బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. చైర్మన్గా ఉన్న బాలకృష్ణ స్వయంగా ప్రకటించడం జరిగింది. త్వరలో పనులు పునః ప్రారంభిస్తాం, 3 సంవత్సరాల్లో దీని ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం, క్యాన్సర్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పడం ద్వారా అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు క్యాన్సర్ బారిన పడిన ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ బర్డెన్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అంటే చాలామంది ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు. చాలామంది అంటే మిగతా ఏ ఆసుపత్రిలో కూడా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా తక్కువ ఆసుపత్రిలో, ఎంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది చూసేది అంటే అక్కడ అన్ని రకాల సౌకర్యాలు, అంటే మనకు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ చూసుకున్నట్టయితే వైట్ కార్డ్ హోల్డర్స్ కానీ మిగతా వాళ్ళకు కానీ కొంత ఆరోగ్యశ్రీ ఇట్లాంటి వాళ్ళకు లభించదు, వైద్యం లభించదు. కానీ క్యాన్సర్ ఆసుపత్రిలో బసవతారకంలో అన్ని రకాల సర్వీసులు అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి చాలామంది పేదవాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఉపయోగకరంగా ఉంటుందని మనం చెప్పొచ్చు. అంటే సార్, ఇది ఒక కేవలం హాస్పిటల్ అని మాత్రమే కాదు, ఒక రీసెర్చ్ సెంటర్గా కూడా మనం చూడొచ్చు. అంటే ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ఇది ఒక క్యాన్సర్ నివారణకి ఒక కేంద్రంగా చెప్పుకోవచ్చా, అంటే ఒక వేదికగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా క్యాన్సర్పై అవగాహన పెంచాల్సిన అవసరం కూడా ఉంది. క్యాన్సర్ బారిన ఎవరు పడుతూ ఉంటారు, ఎందుకు పడుతుంటారు, అసలు ఎందువల్ల వస్తుంటుంది, ఎక్కువగా మహిళల్లో వస్తుంటుంది, మహిళల్లో ఎక్కడ ఎందువల్ల వస్తుంది, ఇదంటే రీసెర్చ్ సెంటర్గా ఉపయోగపడినట్టయితే ఖచ్చితంగా అంటే స్కూలు స్థాయి నుంచి అమ్మాయిల దగ్గర నుంచి ఏ విధంగా వాళ్ళకు అవగాహన పెంచాలి, ఇవన్నీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ సెంటర్తో పాటుగా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ బారిన పడేంత వరకు మనిషికి క్యాన్సర్ ఉందనే విషయం తెలియదు. దానికి రెగ్యులర్గా ప్రభుత్వం కానీ లేకపోతే క్యాన్సర్లో అదొక విభాగాన్ని ఏర్పాటు చేసిన అవసరం ఉంటుంది. అంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో విధిగా అంటే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు విధిగా క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలని చెప్పి ఒకటి పెట్టినట్టయితే ముందుగా స్టేజ్ 1లో క్యాన్సర్ బారిన ఎవరైతే పడతారో వాళ్ళు 100% సేఫ్ సైడ్లో బయటకు పడే అవకాశం ఉంటుంది. కానీ స్టేజ్ 2, స్టేజ్ 3కి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆసుపత్రులు కూడా కాపాడలేని పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ రీసెర్చ్ అనేది ఏ విధంగా జరగాలి, ఇప్పుడు ఆసుపత్రులు ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్గా అంటే ఒక సెక్షన్ అంతా ఒక వింగ్ ఎప్పుడు కూడా 24/7గా ఎవరైతే ప్రజలు
కొంత ఫీజు పెట్టినా పర్లేదు. మీరు ప్రతి వాళ్ళు కూడా విధిగా మనం ఏ విధంగా అయితే రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకుంటూ ఉంటామో మామూలుగా కొన్ని టెస్టులు రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ కొంతమంది చేయించుకుంటారు కదా! ఆ విధంగా క్యాన్సర్ టెస్ట్‌ని కూడా చేయించుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా చెప్పినట్టయితే 50% మనం తగ్గించగలుగుతాం. అంటే మొదటి దశలోనే తగ్గించగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది శరవేగంగా పూర్తి కావడానికి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వమే ఉంది. కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే తను ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ నడిపిస్తున్న అనుభవం ఉంది. ఇక్కడ ఎలాంటి ఆరోపణలు లేవు. నిజం చెప్పాలంటే ఈ ట్రస్టులు చేస్తున్న వాటి మీద వాటి మీద ట్రస్ట్‌ల మీద ఆరోపణలు వస్తుంటాయి. కానీ బసవతారకం ట్రస్ట్‌కి సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేకుండా చాలా బాగా నడుస్తుందనే అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో దానికి సంబంధించి నీకు విదేశాల నుంచి కూడా వాళ్ళకు కొన్ని సజెషన్స్ వస్తుంటాయి. యూఎస్ కానీ మిగతా దగ్గర నుంచి కూడా ట్రీట్మెంట్‌కి సంబంధించిన సలహాలు, సూచనలు కొంతమంది విదేశీ డాక్టర్లు విజిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్యాన్సర్ ఆసుపత్రికి ఒక పేరు గుర్తింపు ఉంటుంది. ఆ స్థాయిలోనే అమరావతిలో నిర్మాణం ఎందుకంటే దీనికి చైర్మన్ ఒక్కరే కాబట్టి ఇక్కడి ఫెసిలిటీస్ అక్కడ కూడా అంతే కాబట్టి ఖచ్చితంగా ఎంత త్వరగా అంటే మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఇది నిర్మాణం ఎంత త్వరగా పూర్తయి అంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టయితే క్యాన్సర్ బారిన పడే వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మనం అనుకోవాలి. రైట్. అలాగే అమరావతిలో అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకటి ఎగ్జాంపుల్‌గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌గా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ స్థానిక వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి పరంగా ఏ విధంగా అవకాశాలు దక్కే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఒక పట్టణమైన ప్రాంతమైన అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే ఒక ఆసుపత్రి, ఒక స్కూలో లేదంటే ఒక ఇండస్ట్రీనో, ఒక ఐటీ పార్కో ఇది రావడంతో దాని చుట్టూ కూడా నీకు అక్కడ ఉండే వాళ్ళకు ఉపాధి కలుగుతుంటుంది, అవకాశాలు కలుగుతూ ఉంటాయి. దాని మీద ఆధారపడే రంగాల వరకు కూడా ఒక కంపెనీ వచ్చిందంటే, ఒక ఆసుపత్రి వచ్చిందంటే ఒక డాక్టర్లు, నర్సులకే కాదు అక్కడ ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. డ్రైవర్లు ఉంటారు, అక్కడ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు, హోటల్స్ ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, అక్కడ టూరిస్ట్ హోటల్స్, దాంతోపాటు అక్కడ స్టే చేయడానికి అంటే ఇంతమందికి జీవనోపాధి కలుగుతుంటుంది. ఒక ఆసుపత్రి అయినా, ఒక ఐటీ కంపెనీ అయినా, లేదంటే వేరే ఒక విద్యా సంస్థ అయినా ఏది నెలకొల్పినా అది అభివృద్ధి చెందుతుంది. అంటే ఏదైనా అభివృద్ధికి ఏంటంటే ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కూడా ఏదో ఒక సంబంధించిన ఒక నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం ఏంది 10 మందికి ఉపాధి కలిగించే విధంగా నిర్మాణం జరగాలి. 10 మందికి డైరెక్ట్గా ఉపాధి కలిగితే ఇంకొక 100 మందికి ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు మెరుగుతుంటాయి. దాంతో ఏమైందంటే నీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరుగుతుంటాయి. మనం ఎక్కడో మారుమూరు ప్రాంతాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే రవాణా సౌకర్యం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. ఒక ట్రైన్ ఫెసిలిటీనో, బస్ ఫెసిలిటీతో ఉన్నట్టయితే నీకు దూరాన్ని లెక్క చేయకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంటే అమరావతి నిర్మాణంలో ఇవన్నీ కూడా భాగం. అమరావతి నిర్మాణం అంటే ఒకటి ఒక సెక్రటరేటో లేకపోతే హైకోర్టో లేకపోతే శాసనసభ కాదు. అంటే అన్ని ఒక ఆసుపత్రి ఉండాలి, ఒక ఐటీ కంపెనీ ఉండాలి, ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి, ఒకటి అంటే ప్రతిదీ అన్ని కలిస్తేనే మనిషికి అన్ని శరీర భాగాలు ఎట్లన్నా ఒక నగర నిర్మాణాన్ని కూడా అన్ని కలపాలి. ఇక్కడ ఆసుపత్రి, ఇప్పుడు క్యాన్సర్ ఆసుపత్రి కావాలి, మిగతా కార్పొరేట్ ఆసుపత్రులు కావాలి, విద్యా సంస్థలు కావాలి, ఐటీ అంటే ఉపాధి అవకాశాల కొరకు ఐటీ కంపెనీలు రావాలి. అంటే ఇవన్నీ వచ్చినప్పుడే అమరావతి ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఇందులో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు, అన్ని రకాలకు సంబంధించినవి ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం హైటెక్ సిటీ ఏరియా పోతే అంత సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నట్టుగా ఏదో మనం పాత నగరంలోని మన హ్యాబిట్స్ ఒకటి అటు పోతే అన్ని వ్యాపార సంస్థలు ఉన్నట్టుగా అంటే ఒకటి విస్తరించుకుంటూ వెళ్ళిన సందర్భాన్ని చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా అమరావతి నగరంలో ఇది కూడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.